విలాపవాక్యములు 3:27. ఈరోజు ఒక చిన్న మాట, వాట్ ఈజ్ ద రియల్ మీనింగ్ ఆఫ్ యూత్? యూత్ మీటింగ్ అంటున్నాం కదా, ఏంటి అసలు యూత్ అంటే? చదవండి. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఒక ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని. యేసు ప్రభు చనిపోయిన కాలం ఏంటి? 4 కాలాలు చెప్తా నేను. బాల్యకాలం, యవ్వన కాలం, వృద్ధాప్యకాలం, అవసాన కాలం. ఎప్పుడు? యవ్వన కాలం. యేసు ప్రభు ఆయన ప్రాణం పెట్టింది కూడా ఏ కాలంలో? యవ్వన కాలాన్ని బైబిల్లో ఇంకొక మాటలో వాడుతూ వచ్చారు, యుక్త కాలం. యంగ్ టైమ్ ఈజ్ రైట్ టైం. యేసు ప్రభు కూడా ఎప్పుడు చనిపోయాడు? యుక్త కాలమున. చదువుతారా? రోమా 5:6. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. చాలండి. యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ఏం చేస్తూ వచ్చాడు? చనిపోయాడు. అంటే యవ్వన కాలంలోనే ఆయన ఏం చేశాడు? కాడి. ఏ కాడి అది? సిలువ. చదవండి దేవుని వాక్యంలో నుంచి. యోహాను సువార్త 19:16. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయన వారికి ఎవరికి సిలువ వేయటానికి? ఇప్పుడు యూత్ అనగానే మనకు ప్రభువే యవ్వన కాలంలో చనిపోయాడు, యవ్వన కాలంలో కాడి మోసాడు. ఇంకా మీకు చెప్పాలంటే యూత్ అనే మాటలో 5 అక్షరాలు ఉంటాయి. 5 అక్షరాలు. ఆ 5 యేసు ప్రభు చేసినవే. మొట్టమొదట లెటర్ ఏంటి చెప్పండి? వై. ఇప్పుడు మార్చారా? అదేనా? వై. యూత్. YOUTH. YOUTH. మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఈ 5 ఏం చూపిస్తుంది అంటే, అందుకనే ఈ 5 చేతికి ఎన్ని వేళ్ళు ఉంటాయి చెప్పండి? 5 ఉంటాయి. ఈ 5 వేళ్ళు ఇట్లా పట్టుకుంటే అది బలం. అంటే యవ్వన కాలం బలమైనది. యవ్వన కాలం అది చాలా విలువైనది. యవ్వన కాలంలో ఏదైనా చేయొచ్చు. అందుకని వై అంటే ఏంటంటే, ద మీనింగ్ ఆఫ్ ద డెఫినేషన్, ద ఎక్స్పాన్షన్ ఆఫ్ వై ఈజ్ ఇన్ యూత్ ఈల్డ్. ఈల్డ్ అంటే ఏంటి? అప్పగించుకోవటం, పూర్తిగా అప్పగించుకోవటం. యేసు ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. 1 కొరింథీ 11. ఈ యూత్ అనే 5 అక్షరాలు యవ్వన కాలంలో మన కొరకు చనిపోయిన యేసు ప్రభువులో మనం చూడవచ్చు. చదవండి 1 కొరింథీ 11వ అధ్యాయము. ఎన్నో వచనం అది? యేసు తాను అప్పగింపబడిన రాత్రి. ఎన్నో వచనం అది? 23. 25. 25 చదవండి. ఆ మాట కాదన్న, ఆ మాట 23. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడుతూ వచ్చి. ఈల్డ్ అంటే ఏంటో తెలుసా? అప్పగించేసుకోవటం. ఇక మన చేతిలో మనం ఉండకూడదు. ఈల్డింగ్. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు పొలం ఉంది. పొలం ఎంత పండితే అంత ఈల్డింగ్ మనకి దిగుబడి వచ్చేస్తుంది. కొంత ఉంచుకొని కొంత కోసుకోండి అంటదా పొలం? ఒక చెట్టు ఉంటుంది, ఎన్ని కాయలు కాసినా ఉంటుందా? ఈ కాయలు కోయండి, ఈ కాయలు కోయొద్దని అంటదా? అలాగే మన జీవితాన్ని పూర్తిగా అప్పగించుకోవాలి. ప్రభువు కూడా ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. వై ఈజ్ నథింగ్ బట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఈల్డ్. ఓ అనేది ప్రభువులో చూస్తే ఓబే. ఆయన ఏం చేశాడు? చదవండి ఒక మాట దేవుని వాక్యంలో నుంచి. యేసు ప్రభు కూడా లూకా సువార్త ఆయన ఏం చేస్తా వచ్చాడు? తల్లిదండ్రులకు
2:51 లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనం చదవండి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి, ఇది రెండవది ఒబే, లోబడాలి. నువ్వు చిన్నప్పుడు లోబడటం కాదు, పెద్దోడు అయ్యాక లోపడటం కాదు, యవ్వన కాలంలో లోబడటమే లోబడటం. ఒక సిస్టర్ చెప్పింది, అన్న మా అమ్మ ఇంకా నన్ను కొట్టిద్దన్నా అని చెప్పింది. ఆ మాట ఎంత బాగుందండి. పెళ్ళయింది, పిల్లలు, అయినా మా అమ్మ నన్ను ఇంకా కొట్టిద్ది. అమ్మకి ఏం చేస్తుంది? లోబడుతుంది. ఎందుకు కొట్టిద్ది? ప్రార్థన చేసుకోకపోయినా కొట్టిద్దంట, మందిరానికి వెళ్ళకపోయినా కొట్టిద్దంట, ఉపవాసం ఉండకపోయినా కొట్టిద్దంట. ఎక్కడన్నా కూతుర్ని చూడటానికి వస్తారు, ఆమె కొట్టడానికి వచ్చిద్దంటండి. ఇప్పటికి ఏం చేస్తుంది చెప్పండి? మీ అమ్మోళ్ళు మిమ్మల్ని కొట్టకూడదంటే కొంచెం ఇప్పటి నుంచే సిద్ధపడండి. అర్థమైంది? యవనస్తులారా, మీ అమ్మోళ్ళు మిమ్మల్ని కొట్టినప్పుడు మీరు మాకు చెప్పినా ప్రయోజనం లేదు, మేమే కర్ర కూడా ఇస్తాం వాళ్ళకి. వై ఒబే. యు అనేది ప్రభు ఏం చేశాడు? యునైటెడ్, కలిపాడు, సంధి చేశాడు. చదవండి, ఒక గొప్ప మాట ఉంటుంది, చదవండి. ఎఫెసీ 2:15. ఎఫెసీ 2:15. వై అప్పగించుకొనుట, ఓ లోబడుట, యు ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి సంహరించి, దట్స్ ఆల్. యునైట్. యవనస్తులు కూడా ఏం చేయాలి చెప్పండి? యునైట్ అనే అనుభవంలో కలిసి ఉండాలి, ఐకమత్యంతో ఉండాలి. చూడండి, ఎక్కువగా బాగా యూత్లో డివిజన్స్ ఎక్కువ ఉంటాయి, కాలేజీల్లోని స్కూల్స్లో. స్టూడెంట్స్ యూనియన్నే, అందులో ఎన్ని ఉంటాయి? రకరకాలు ఉంటాయి, అవునా? ఒకరు ఎస్ఎఫ్ఐ అంటారు, ఒకరు ఏబీవీపీ అంటారు, ఒకరు యుఎస్ఓ అంటారు, ఒకరు యుఐ అంటారు. ఇవన్నీ ఏంటి చెప్పండి? విభజనలు. స్టూడెంట్స్ అందరూ ఒకలాగే ఉండాలి. కాబట్టి ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? ద మీనింగ్ ఆఫ్ యునైట్, సంధి చేస్తూ వచ్చాడు. టీ అంటే, చదవండి, టీ అనే మాట ఏం చూపిస్తుందంటే, టీ ఈజ్ నథింగ్ బట్ టాలర్. ఆయన భరించాడు. చదవండి, అపోస్తల కార్యము, లేదంటే మత్తయి సువార్త 8:17 వచనం చదవండి. మత్తయి సువార్త. యూత్ అనే మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇందాకే యూత్ లీడర్ గారు కూడా మాట్లాడారు. అందువలన అది భరించే అనుభవం. నువ్వు యవనస్తుడు అయితే భరించాలి. ఈరోజు యవనస్తులు ఇంట్లో తక్కువ పనులు చేస్తారు, పెద్దోళ్ళు ఎక్కువ చేయాల్సి వస్తుంది. యవనస్తులకి నీళ్ళు వాళ్ళే, బకెట్ నీళ్ళు వాళ్ళే పెట్టాలి, ఇంట్లో వాళ్ళే పెట్టాలి, అక్కడ టవల్ వాళ్ళే ఇవ్వాలి. అంటే తేలికైనవి పెద్దోళ్ళే మోయాలి, బరువైనవి కూడా వాళ్ళే. వీళ్ళు మాత్రం కదలరు. ఒక యవనస్తుడు చాలా ధనవంతుని కుమారుడంట. నానా, నువ్వంటే నాకు ప్రేమ, నువ్వేం కష్టపడకూడదు అని కుమారుడి కోసం ఒక మిషన్ కొన్నాడంట. కొన్ని లక్షల రూపాయలు పెట్టి మిషన్ కొన్నాడు. ఏం పర్లేదు నాన్న, నువ్వు ఈ బటన్ నొక్కితే వాటర్ వస్తుంది, ఈ బటన్ నొక్కితే కావలసిన జ్యూసు, ఈ బటన్ నొక్కితే భోజనం వస్తుంది, ఈ బటన్ నొక్కితే ఏ కూర కావాలంటే ఆ కూర, అక్కడ కిచెన్కి ఇక్కడికి ఇది ఉంటుంది కనెక్షన్, ఏ నొక్కితే చాలు నిమిషాల్లో వచ్చేస్తుంది. అవన్నీ చెప్తే ఈ కుమారుడు ఎంత సంతోషించాలి. ఆడన్నాడంట, నాకేమి అంత సంతోషంగా లేదు డాడీ అన్నాడంట. ఎరా, బటన్ నొక్కితే వచ్చేస్తుంది కదరా, మరి నీకు అన్నీ వస్తాయి కదంటే, డాడీ బటన్ నొక్కేది ఎవరు డాడీ అన్నాడు. బటన్ నొక్కేది ఎవరు? యవనస్తులు భరించాలి. మీ ఇంట్లో కష్టమైన పనులు మీ ఇంట్లో అమ్మానాన్నతో చేయించకూడదు, మీరే చేయాలి. అర్థమైందా? మీ వంతులో మీరు చేయాలి. అంటే ఏంటంటే ఇది టాలర్. యవన కాలంలో ఉండవలసింది వై స్టాండ్స్ ఫర్ ఈల్డ్. ఏం చూపించాలి? అప్పగించుకోవాలి పూర్తిగా. తర్వాత ఓ అంటే ఒబే. ఏం చేయాలి?
లోబడి ఉండాలి. యు అంటే యునైట్, ఐక్యంగా ఉండాలి. టీ అంటే టాలరు, భరించాలి. లాస్ట్ మాట హెచ్ అంటే హోలీ, యవ్వన కాలంలో ఎలా ఉండాలి ప్రభు కూడా అన్నాడు. ఏమన్నాడు? నాలో యోహాను సువార్త 8:46, యోహాను సువార్త 8వ అధ్యాయము కరెక్ట్గా 4వ ముగిస్తున్నాను. నా యందు పాపం ఉన్నదని, దట్స్ ఆల్. ఎలాంటి వాడు ఆయన? పాపము లేనివాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇప్పుడు అసలు యూత్ అంటే అర్థం ఎవరు? యేసు ప్రభువే. కాబట్టి ఆయనలాగా మనము ఉండాలి. ఇది యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు. యేసు ప్రభు కూడా యవ్వన కాలం అనగా యుక్త కాలమునే కాడి అనగా సిలువను మోసాడు. YOUTH 5 అనే అనుభవంలో ఆయన ఎలా ఉన్నాడు? అప్పగించుకున్నాడు తల్లిదండ్రులకి, దేవునికి, మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈల్డ్, ఓ అంటే ఒబే, లోబడి ఉన్నాడు. ఇంకా నువ్వు మీ నాన్నకి, అమ్మకి, మీ మమ్మీకి, పేరెంట్స్కి నువ్వు లోబడకపోతే యేసు ప్రభు పోలికలో నువ్వు లేవు. బాగు చిన్న పాట ఉంటుంది, భలే ఉంటుంది. ఏం పాట అది? VBS పాట. ఏ పాట? ఒకసారి పాడాం. ప్రభు చిత్తమైతే ఈసారి మనకు VBS ఉంటుంది. లోబడుట మాకు నేర్పయ్యా. ఏ పాట అది? ఎస్, చిన్న చిన్న పిల్లలము యేసయ్యా, లోబడుట మాకు నేర్పయ్యా. చిన్న చిన్న పిల్లలము యేసయ్యా, లోబడుట మాకు నేర్పయ్యా. యేసయ్యా మా యేసయ్యా, లోబడుట మాకు నేర్పయ్యా. యేసయ్యా మా యేసయ్యా, లోబడుట మాకు లోబడాలి. ఇంట్లో లోబడాలి, నీ కాలేజీలో లోబడాలి టీచర్స్కి, నీ ఆఫీస్లో లోబడాలి అధికారులకు, మందిరంలో లోబడాలి సేవకులకు, పెద్దలకు, ఇంట్లో లోబడాలి తల్లిదండ్రులకు, అంతకంటే మరి ఎక్కువగా దేవునికి లోబడాలి. ఇలాంటి యూత్ అనుభవంలోకి వస్తే గనక యేసు ప్రభు కూడా ఆ యవ్వన కాలంలో ఆయన శిలువ మరణం ద్వారా ఎంతగా హెచ్చింపబడ్డాడో, ఎంత ఉన్నతంగా పైకి ఆయన గణపరచబడ్డాడో, నీ జీవితం కూడా గణపరచబడుతుంది. యవ్వన కాలంలో ఆయన చనిపోయాడు, కానీ యవ్వన కాలంలో మనం బతకాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి యు అంటే ఏంటంట? యునైట్, సంధి చేయటం, సమాధానం, అనేకులను ప్రభువుతో ఐక్యం చేయాలి. లోకంలో ఉంటారు ఫ్రెండ్స్ చాలామంది, వాళ్ళందరూ మందిరానికి తీసుకురా, దేవుని దగ్గరికి తీసుకురా. చూడండి, మన స్టూడెంట్స్ కొంతమంది వస్తారు, వచ్చిన ప్రతిసారి నాకు పరిచయం, అన్న నేను ఈరోజు 3 తీసుకొచ్చా, నేను ఒక 2 తీసుకొచ్చా. ఈరోజు ప్రతి ఒక్కరూ నాకు చెప్తా ఉన్నారు. మరి బాయ్స్ని తీసుకొస్తున్నారు, బాయ్స్, మరి గర్ల్స్ తీసుకురావట్లా? మీరు తీసుకురావాలి. మేము రావటమే చాలా కష్టం అన్నా అంటారు. ఈరోజు 3 వస్తే 3 తీర్మానం చేసుకున్నారు యవనస్తులు, అన్నా దేవుడు మాతోనే మాట్లాడాడన్నా. ప్రియులారా, యునైట్ చేయటం అంటే లోకంలో బయట దేవునికి దూరంగా ఉన్న వాళ్ళను మందిరానికి నడిపించి అప్పచెప్తే ఒక్కసారి చాలు, అప్పచెప్తే చాలు. ఒకసారి అయ్యా మా మందిరానికి ఒక్కసారి రా ఒకసారి. మా అమ్మ పాపం చెప్తా ఉండేది, మా ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా మా ఇంటికి మందిరానికి పిలిచేది మా అమ్మ. నేను కంటే మా అమ్మే తీసుకెళ్ళేది. అయ్యా మందిరానికి రండి అయ్యా, మందిరానికి రండి అయ్యా, మందిరానికి వస్తే మీకు బిస్కెట్లు ఇస్తారయ్యా, మందిరం వస్తే మీకు అది ఇస్తారు ఇది ఇస్తారు. ఒకసారి ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది, ఆల్ నైట్ ప్రేయర్కి నేను వెళ్తున్నా, మా ఫ్రెండ్ ఒప్పుడే వచ్చాడు, మా అమ్మ అతనికి సువార్ చెప్పింది. ఏం లేదు, ఒక మాట, అయ్యా నువ్వు ఆల్ నైట్ ప్రేయర్కి వస్తే ఉప్మా పెడతారంది. అప్పట్లో ఉదయం ఉప్మా పెట్టేవాళ్ళు మోరియాలో కూడా. ఉప్మా కోసం వచ్చాడండి, రక్షింపబడి సేవకుడయ్యాడు. నేను ఎందుకు ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళేవాడిని అంటే 3 సార్లు ఇచ్చేవాళ్ళు టీ. నిజమండి, పెద్ద గ్లాసే 3 సార్లు ఇచ్చేవాళ్ళు.
టీ కోసం వెళ్ళేవాడిని. ఆకర్షించు, ఏదో ఒక రీతిగా ప్రభుతో జతపరచు చాలు. ఒక్కసారి ప్రభుకు అప్పగించి వదిలే, నువ్వు ఇంకా ఆయన చూసుకుంటాడు. యునైట్. ఎంతమందిని యునైట్ చేస్తున్నావు? నువ్వేది నమ్మావో అది వాళ్ళు నమ్మేటట్లు, నువ్వెవరిని ఆరాధిస్తున్నావో అది వారు ఆరాధించేటట్లు. ఇప్పుడు లోకంతో చూడండి, లోక సంబంధులు ఎలా ఉంటారంటే, ఒక సినిమా యాక్టర్ని ఇష్టపడేవాడు ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని ఏం చేస్తాడు, ఆ సినిమాకి తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యాన్ చేసేస్తాడు. ఇంతకుముందు వాడు అక్కడే ఫ్యాన్, ఇప్పుడు వీళ్ళందరూ ఫ్యాన్స్ అసోసియేషన్ అంట, ఎఫ్సి అంట. ఏంటో ఎఫ్సి అంటే నాకు తెలియదు. ఏంటన్నా ఎఫ్సి అంటే? ఏమో మరి. ఎఫ్సి అయి తెలుసు నాకు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎఫ్సి అంటే ఏంటో? ఫ్యాన్స్ కార్పొరేషనా? ఏం అన్నా? ఆహా, అన్న మామూలుగా లేడుగా. ఫ్రెండ్స్ క్లబ్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. పెట్టావా? అన్న పెట్టారంట, అది కరెక్టే. కాబట్టి ప్రభువుతో యవ్వన కాలంలో యూత్ మీటింగ్లో ఈ 11 నెలల్లో నువ్వెవరిని తీసుకురా, చెప్పు, బతిమలాడు, వాళ్ళని తీసుకురా, నీ ఛార్జీతో తీసుకురా. ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు మాకు పరిచయం చేయి. కొత్తగా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి మనం ఎంకరేజ్ చేద్దాం. పిల్లలకి, వారికి ప్రభు దగ్గర రావటానికి ప్రోత్సాహంగా ఏదో చిన్న పెన్ను, పెన్సిల్, అంతకంటే ఎక్కువ ఆ మాటల ద్వారా. ఇదేంటి? యునైట్. టీ అంటే భరించాలి. నేను చెప్పానుగా, ఇంట్లో కష్టాలు నువ్వు భరించాలి, నువ్వు కష్టపడాలి. యవ్వన కాలంలో అమ్మా నాన్ననే సుఖపెట్టాలి, కష్టపడినివ్వకూడదు. తెలుసు కదా, మా అమ్మ నన్ను ఎలా చదివించింది? స్కూల్లో ఆయా మా అమ్మ స్కూల్లో ఆయా. శారదా విద్యా నిలయం, అయోధ్యనగర్, ఇప్పటికి ఉంది ఆ స్కూల్లో. వైటు రెడ్ ఆ డ్రెస్. అయోధ్యనగర్లో ఉండేవాళ్ళం. మా అమ్మ ఆయాగా చేసేది. నాకు ఉద్యోగం వచ్చినామా అని ఇలా మా అమ్మ వెళ్తానే ఉండేది. పోన్లేరా. ఆ డబ్బులే నాకు ఇచ్చేది, పుస్తకాలకని, వాటికని, వీటికని, కాలేజీలకని. చాలా పాపం. ఇలా ఒకరోజు మమ్మల్ని అడిగారంట, హెడ్ మాస్టర్ గారు అడిగారంట, అమ్మా మీ అబ్బాయి వచ్చాడు మీకోసం. వెళ్ళాను ఒకరోజు. మరి మీ అబ్బాయి ఏం చేస్తాడు? ధైర్యంగా చెప్పిందంట మా అమ్మ, సంతోషంగా చెప్పింది. అయ్యా మా అబ్బాయి ఏదో చిన్న ఉద్యోగం అండి అయ్యా, చిన్న. ఏం చేస్తాడమ్మా? చెప్పమ్మా, అప్రంజమ్మా, చెప్పు అన్నారు. ఏదోనయ్యా చిన్న కాలేజీలో ప్రిన్సిపల్గా చేస్తాడయ్యా. ఆయా కుమారుడు చెప్పండి ప్రిన్సిపల్. ఎంత గొప్ప కారణం చెప్పండి, ఎందుకు నేను చెప్తున్నానంటే ఆ మాట. చెప్పండి. వెంటనే మా అమ్మకి, ఎప్పుడైతే నాకు జాబ్ వచ్చింది, మా అమ్మని ఏం చేశా, నేను మానిపించేసా. అమ్మ ఇంక నువ్వు వెళ్ళొద్దు, ఇక నువ్వు చెయ్యొద్దు. అదే చెప్తాను యవనస్తులకి, ఇంక పెద్ద అయిన తర్వాత, యవన కాలం వచ్చిన తర్వాత తల్లిదండ్రులను అది కొనివ్వండి, ఇది కొనివ్వండి వద్దు. ఇంక మీరు కొనివ్వాలి వాళ్ళకి కావలసినవి మీరు చూసుకోవాలి. వస్తువులు కానీ, ఆహారం కానీ, వాళ్ళకి కావలసిన బట్టలు కానీ, వాహనాలు కానీ మీరు. ఇది టాలరెంట్ ఏంటి? యేసు ప్రభు కూడా ఏం చేశాడు? తల్లిదండ్రులకి విధేయత చూపి లోబడి వాళ్ళ కోసం పనిచేశాడు. తెలుసా? ఆయన పనిచేశాడు. అన్ని సంవత్సరాలు పనిచేసి 30 సంవత్సరాల వరకు సువార్త ప్రకటిస్తూ, ప్రార్థన చేస్తూ, దేవాలయంకి వెళ్తూ, ధర్మశాస్త్రం చదువుతూ, ఆ తర్వాత వచ్చి 3.5 సంవత్సరాలు ఏం చేశాడు? ఈ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్. దేవుని పని చేస్తే తల్లిదండ్రులకి అన్నీ చూసుకున్నాడు, పనిచేశాడు, వాళ్ళకి కావలసిన డబ్బులు ఇచ్చాడు. ఇవన్నీ రాయబడలా, ఎందుకంటే అది సువార్త కాదు కాబట్టి. మనం కూడా చేయాలి. ఇదే టాలర్ అంటే. తర్వాత హెచ్ అంటే ఏంటి? హోలీ. అప్పుడు హ్యాపీ మొబైల్స్ కాదు. ఏంటంట? హోలీ, పరిశుద్ధంగా ఉండు. ఒక మాట చెప్పనా, నువ్వు పరిశుద్ధంగా జీవించగలిగితే వద్దన్నా బలవంతంగా దేవుడు తీసుకెళ్ళి నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతాడు. నాకొద్దు ప్రభా, నువ్వు కుదరదు రా, గొడవ పెట్టుకుంటాడు నీతో. పరిశుద్ధంగా ఉంటే దేవుడు అసలు తట్టుకోలేడు. ఆనందం, సంతోషం, ఉన్నత స్థితికి తీసుకెళ్ళిపోతాడు. తెలుసా? నువ్వు కష్టపడకుండానే పైకి, నువ్వు ఇబ్బంది పడకుండానే హెచ్చిస్తాడు. నువ్వు అసలు ఏం చేయకుండానే ఉన్నత స్థితిలో ఉంచుతాడు. దావీదులో చూసింది పరిశుద్ధతే.
దావీదుకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? వాళ్ళ నాన్న రాజుగారా? చెప్పండి. వాళ్ళ తాత రాజులా? చెప్పండి. ఏం కాదు. పరిస్థితి చూశాడు దేవుడు. డైరెక్ట్ తీసుకెళ్ళి ఏం చేశాడు? సౌలు తర్వాత యోసేపు. యోసేపు రికమెండేషన్ ఉందా? ఫరో మేనమామ? చెప్పండి. చుట్టాలు అవుతారా? నో. పరిశుద్ధత దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? మరి ఎస్తేరు అహేశ్వరోష్కి తోడబుట్టిన మరదలా? చెప్పండి అమ్మా. కాదు. పరిశుద్ధత చూశాడు దేవుడు, తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? అదే రూతు ఏమవుద్ది? బోయజ్కి ఎవరు? మేనమామ కూతురా? చెప్పండి అమ్మా. అసలు ఆ జాతి కాదు, ఆ ప్రాంతం కాదు, ఆ పరిశుద్ధత ఆమె ఎలా ఉందో చూశాడు, తీసుకెళ్ళి యజమానిగా చేశాడు, యజమానురాలుగా. అవనస్తులారు ఒక్కటే, హోలీ. మీ ఫోన్లు ఎలా ఉంటున్నాయి, మీ మెసేజ్లు ఎలా ఉంటున్నాయి, మీ వాట్సాప్లు ఎలా ఉంటున్నాయి, మీ వాల్పేపర్లు ఎలా ఉంటున్నాయి, మీ డీపీలు ఎలా ఉంటున్నాయి. ఒక ఆయన అంటున్నాడు, అన్న మా ఓడు డీపీ చూస్తే నాకు బీపీ వస్తుంది అన్నాడు. నీ డీపీ చూసి పేరెంట్స్కి బీపీ వస్తుంది. కారణం వేసాస్ అనలాంట ఆయనే. ఎవరో ఫోన్ చేస్తున్నాడంట, వాట్సాప్లో తెగ మెసేజ్ పంపించి డబ్బులు అడుగుతుంటే, నువ్వెవరు అని చెప్పి అంటున్నాడంట. నేనే నాన్న. మరి ఏందిరా ఫోటో ఎవరిదో ఉంది, అది ఇచ్చేసా నాన్న. ఏంటది? దాన్ని ఏం చేశాడు? ఏఐ అది ఏఐ దాంట్లో ఒక రకంగా పెడితే ఈయనకు తెలుసు వీళ్ళ నాన్నకి ఆడు ఎంత నల్లగా పుట్టాడో, ఎంత నల్లగా పెరిగాడో, ఎంత చింపిరి జుట్టో వాళ్ళ నాన్నకు తెలుసు. మరి డీపీలో చెప్పండి, డీపీలో చిరంజీవికి చిన్న తమ్ముళ్ళలాగా ఉన్నాడు. వాళ్ళ నాన్న గుర్తుపట్ల కాదు. ఎలా ఉండాలి? చిరంజీవికి చిన్న తమ్ముడు అంటే ఎవరు? నేను మాట వరుస కన్నా ఆయన కోసం అని కాదు. వీళ్ళరా హోలీగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం.